వైసీపీ నేతలపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవుల రక్షణ విషయంలో మాజీ మంత్రి కారుమూరి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బోలేబాబా డైరీ పాల సేకరణ చేయకుండా నెయ్యి ఎలా తయారు చేసిందని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ గురించి వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పారో వినాలని హితవు పలికారు. కారుమూరి డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ నా బాధ్యత. గోమాత కారుమూరికి సంబంధం లేదా? ఊళ్ళో ఆయన సంబంధం లేదా అని అడుగుతున్నా. అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్త పనేనా అంటాను నేను. ఆయనకి చెప్పండి దయచేసి. రైట్, నా దృష్టికి విషయం తీసుకొచ్చారు, నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తా. తప్పైనా ఒప్పైనా ఒక సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటా. కాబట్టి నేనేం మాట్లాడినా బ్యాలెన్స్ గా మాట్లాడతాను, పిచ్చిగా మాట్లాడను. నా దగ్గర అరుపులు కేకలు ఉండవు. విధానాల మీద వ్యతిరేకిస్తాం. ఒక న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ ఇస్తే స్వీకరిస్తాం. తప్పనిసరిగా ఏదైతే విషయం మా దృష్టికి వచ్చిందో దాని మీద పరిశీలన చేస్తాం. గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు, మనందరి యొక్క కనీస బాధ్యత. మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతలను వధిస్తూ ఉంటే ఆయన ఇవాటి వరకు నేను ఎక్కడో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా? మరి ఏం చేశాడు ఆయన నాళ్ళు? తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడితే ఆ లడ్డు గురించి మాట్లాడకుండా ఇక్కడ గోమాత అంటారు. ఏంటో ఇది నాకే అర్థం. సుతా మొదలు లేకుండా మాట్లాడితే నువ్వు ఎవడైతే ఇచ్చావో బోలీబాబా వాడికి నువ్వు అన్ని లక్షల టన్నులు నెయ్యి ఆర్డర్ ఇచ్చి, ఆ బోలీబాబాకి అసలు డైరీ లేదండి, నెయ్యి ఉత్పత్తి లేదు, ఒక్క కేజీ ప్రొడక్షన్ లేదు. పోనీ ఎక్కడన్నా సేకరించి ఈయన డైరీ లేదు, ఎక్కడన్నా సేకరించి నెయ్యి సప్లై చేస్తున్నాడో ఒక్క లీటర్ ఎక్కడ సేకరించలేదు. మీకు అర్థమైందండి? ఒక్క లీటర్ ఎక్కడ సేకరించి అన్ని కూడా. అంటే ఇంకా తిరుపతి సబ్జెక్టు మేము క్లోజ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇది యావత్ హిందూ జాతి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి యొక్క సెంటిమెంటల్ ఇష్యూ లేకుండా ఇచ్చి ఎక్కడో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిన మాట వాస్తవం. మనం చెప్పలే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. ఏదైతే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో ఎన్డీడీబీ వాళ్ళు పరిశీలన చేసి ఇందులో నెయ్యి లేదు, కల్తీ ఉంది అని చెప్పారు. ఏం చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తున్నారు? టీటీడీ చైర్మన్ గా పనిచేసిన ఆయన సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు? కల్తీ లేదని చెప్పారా? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, ఇంకో రకమైన కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటున్నారు. కాబట్టి తిరుపతి లడ్డు గురించి జరిగింది యావత్ హిందూ జాతి యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విషయం. ఇప్పుడు అన్ని కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని నేను తిరుపతి లడ్డు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.